హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను కూడా. ఇది వచ్చేసి నిన్న ఫ్రైడే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ మినీ వ్లాగ్. ఇంకా నా డే వచ్చేసి మా బాబుతో ఎలా ఉంటుంది అనేసి వీడియోలో చూపిస్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా మార్నింగ్ లేవగానే నా ఫస్ట్ పని ఇంటి ముందు క్లీన్ చేయడమైనా లేకపోతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడమైనా ఉంటుంది. మా హస్బెండ్ షాప్కి వెళ్ళే హడావిడిని బట్టి ఆ వర్క్ అనేది డిసైడ్ చేసుకుంటాను. ఇంక ఇవాళైతే ఇంటి ముందు క్లీన్ చేసుకొని ముగ్గు వేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసా. గోధుమ రవ్వ ఉప్మా వేసా. ఇంకా మా ఆయనకి నచ్చదు, ఇంకా ఏదో కొంచెం తినేసి ఫార్మాలిటీకి చాయ్ తాగి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయిండు. నెక్స్ట్ మా బాబుని లేపి బ్రష్ చేయించి ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ తినిపించేసా. తర్వాత ఇంకా బాసాలు ఉంటే అవి తోమి కడిగేసుకున్నాను. ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇల్లు కంపల్సరీ తుడవాల్సిందే అని అమ్మ రూల్. ఇంకా నాకు ఇక్కడ పని అయిపోయేసరికి అమ్మ ఇల్లు కూడా ఒకేసింది. నెక్స్ట్ ఇంకా నా టాస్క్ ఇల్లు తుడవడం అనమాట. ఇల్లు పొయ్యి బండి అంతా తుడిచేసుకున్నాను. కొద్దిగా వాటర్లో ఉప్పు పసుపు వేసి ఫ్రైడే ట్యూస్డే అలా ఇల్లు తుడుచుకుంటాం. మార్నింగ్ మా బాబుకి తినిపించేటప్పుడు కొంచెం ఉప్మా తిన్నా, కానీ ఎందుకు ఇల్లు తుడిచిన తర్వాత కొంచెం చక్కెర వచ్చినట్టు అనిపించింది. అసలు నా డే అయితే చాయ్ తాగింది స్టార్ట్ అవ్వదు. ఇంక ఈ మధ్యలో అయితే రోజు లేటే అవుతుంది అనుకోండి. సరే అని చాయ్ తాగి మిగతా పనులు ఏమైనా ఉంటే చేసుకుందామని చాయ్ అయితే పెట్టుకోవడానికి వచ్చేసా. ఈ కిచెన్ వాల్ మీద మీకు కొన్ని మరకలు కనిపిస్తాయి కదా, ఇంతకుముందు ఉన్న వాళ్ళు నీట్గా పెట్టుకోకపోవడం వల్ల ఇలా ఉందన్నమాట. నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన మరకలు అయితే పోవట్లేదు. కిచెన్ని నీట్గా తుడుచుకుంటే ఏమవుతుంది అని అంటారేమో అనేసి చెప్తున్నాను. స్నానం చేసి వచ్చినాకనే దేవుడికి దండం పెట్టుకొని చాయ్ తాగుదామని ఇంకా ఫస్ట్ అయితే మా బాబుకి స్నానం చేపించి వాడి హెయిర్ అయితే డ్రై చేస్తున్నా. వాడి హెయిర్ డ్రై చేయకపోతే ఇంకా జలుబు అవుతుంది కదా. ఆ హెయిర్ వచ్చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామి మొక్క అనమాట. ఇంకా ఇవో కొన్ని కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇంకెప్పుడు నెరవేరుతుందో ఆ కోరిక. ఇంకా వాడికి హెయిర్ వేసేసి నేను కూడా స్నానం చేసి వచ్చాను. ఈలోపు మా కన్నా అయితే ఇంటి నిండా బొమ్మలన్నీ అలా ఎండబోసి, ఇంకా అవి ఎట్లా అంటే కళ్ళ ముందు ఉండాలి కానీ టీవీ చూస్తూ ఉండాలి, అట్లుంటుంది అనమాట. వాడితోని ఆడకపోయినా అట్లా ఎండబోయాలి బొమ్మలన్నీ. ఇంకా నేనైతే దేవుడి ముందు అలా కూర్చొని కొద్దిసేపు బొట్టు పెట్టుకొని దండం పెట్టుకున్నాను. తర్వాత ఇంకా ఆరాంగా అలా కొద్దిసేపు కూర్చొని రిలాక్స్డ్గా చాయ్ అయితే తాగేసిన. తర్వాత అమ్మ జాబ్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అందుకే అంత రిలాక్స్డ్గా చాయ్ అయితే తాగిన. ఇంకా ఫస్ట్ అయితే మా బాబుకి కానీ నాకు కానీ ఎప్పుడు ఆకలి అవుతుందో రైస్ అయితే రెడీగా ఉండాలని చెప్పి బియ్యం కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టిన. ఈ రైస్ కుక్కర్ ఉంది కాబట్టి కొంచెం అన్నం అదే వండి పెడుతుంది, ఆ పని అయితే తప్పింది. అసలు అయితే ఇవాళ స్కూల్లో కొంచెం ఫీజు కట్టేసి బాబుని ఒక 1 అవర్ అలా వదిలిపెట్టొద్దాం అనుకున్నా. కానీ ఇంకా ఫ్రైడే కదా, ఫ్రైడే వెళ్తే మళ్ళీ సాటర్డే సండే గ్యాప్ వస్తుంది అని చెప్పి మండే అనుకున్నా. కానీ ఈరోజే నాకు కాల్ వచ్చింది, ఇంకా అలా ఏమొద్దు ఫీజు కట్టేసి మీరు సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేయండి, ఒక 1 మంత్ ఉంటుంది అది అని చెప్పేసి చెప్పారనమాట మేడం. సో ఇంకా అలా జరిగింది. ఇవాళ మార్నింగే లేపిన కానీ వామ్మో ఇంకా జాయిన్ చేయకముందే నాకు ఏవేవో ఆలోచనలు అనమాట. వాడికి బాక్స్లో ఏం పెట్టాలి, ఏ టైంకి లేవాలి, అంటే ఏ టైం వరకు తినిపించాలి, అట్లా. ఇంకా మార్నింగ్ నేను 6కి లేచినా కూడా ఆ టైం ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉంది. ఇంకా వాడిని స్కూల్లో జాయిన్ చేస్తే నాకు పిప్ప వదులుతుంది. వంట చేసే ప్రతిసారి మా బాబు టమాటా వస్తే తింటా అని అడుగుతాడు. ఇంకా వాడికి కొంచెం కట్ చేసి ఇచ్చిన అది తింటూ బొమ్మలు చూస్తూ కూర్చున్నాడు. ఇంకా తొందరగా నా వంట పని చేసేసుకోవచ్చు అనుకున్నా నేను. కానీ అట్లా ఎందుకు కుదురుతుంది, పిల్లలు అట్లా చేసుకొని ఇస్తారా. ఇంకా వాడు వచ్చాడనమాట ఏడుస్తూ సంకలో కూర్చుంటా అంటే సరే అంత తొందరగా ఎగ్స్ అయితే బాయిలింగ్కి పెట్టిన. మేము ఫ్రైడే రోజు తింటాం గైస్, సాటర్డే తినము అండ్ మండే ట్యూస్డే నాన్ వెజ్ తినము, ఇంకా మిగతా డేస్లో తింటాం అనమాట. ఫ్రైడే ఏదైనా ఫెస్టివల్ అలా వచ్చింది అనుకోండి తినము. ఇంకా వాడికి ఆకలి అవుతుందని చెప్పేసి తొందరగా రైస్ కూడా రెడీ అయిపోయింది, లెమన్ రైస్ చేసి తినిపిద్దాం అనుకుని చేసేసా. ఇంకా వాడు ఆరాటం పెట్టేది ఎక్కువ అనమాట. అట్లా ఇంకా వాడు తిన్నది లేదు చేసింది లేదు, కానీ నా హడావిడి మాత్రం అబ్బో మామూలుగా లేదు. ఇంకా చేసినందుకు వాడు 2 ముద్దలు తిన్నాడు అంతే. ఇంకా తర్వాత వెళ్ళి నా పని నెక్స్ట్ కర్రీ వండడం అనమాట, అది స్టార్ట్ చేసేసా. చూసారా పక్కనే కూర్చున్నాడు అనమాట. ఇది ఎట్లా వండుతుంది కూర నేను లేకుండా పక్కన అని చెప్పేసి ఇంకా పైన అలా కూర్చోబెట్టేసి కర్రీ వండడం అయితే స్టార్ట్ చేసా. సింపుల్గా ఎప్పుడైనా ఇలానే వండుతా నేను. బేసిక్గా తాలింపు వేసేసి ఇంకా అందులో టమాటా, లేకపోతే మామూలుగా అయితే టమాటా వేయకుండా ఫ్రై తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి అలా వేసి కర్రీ అయితే చేసేసాం. ఇంకా ఎగ్స్ కూడా ఈలోపు బాయిల్ అయ్యాయి. ఇంకా వాటి పొట్టు తీసేసి ఇంకా అది తినిపిద్దామని చూస్తే వాడికి వద్దంట అంటాడు, మళ్ళీ తినడు. ఇదేంటో నాకు అర్థమే కాదు మా బాబు గురించి. ఇలా చెప్పా కదా, బేసిక్గా కర్రీస్ అని నేను ఇలానే ఉండడం నేర్చుకున్నాను.
ఇది కూడా మా అమ్మ వండుతూ ఉంటే చూసి అలా నేర్చుకున్నాను. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. వాడు ఇంకా లెమన్ రైస్ కూడా తినలేదు కదా, సరేలే అని కర్రీ పెట్టి తినిపిద్దామని నెయ్యి వేసి ఇంకా నా తిప్పలేయో నేను పడ్డా అనమాట. ఇంకా వాడికి తినిపించే లోపు నా ఆకలి కూడా చచ్చిపోయింది. ఇంకంత సతాయించిండనమాట తినడానికి. అంతా బాగానే ఉంటాడు, కాకపోతే తినే విషయంలోనే కొంచెం ఇదే అనమాట. ఇంకా వాడికి తినిపించేలోపు అమ్మ కూడా లంచ్కి ఇంటికి వచ్చింది. నేను అమ్మ కలిసి లంచ్ చేసినాం. ఇంకా తర్వాత వాడిని పడుకోమంటే చాలా నాటకాలు ఆడుతున్నాడు. ఇంకా బెదిరించి అలా పడుకోబెట్టింది, అలిగి నిద్రపోయింది. ఇంకా ఇలా ఇవాళ నా ఫ్రైడే హాఫ్ డే అయితే కంప్లీట్ అయింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.